సార్ మన మొబైల్ నెంబర్ వల్ల కూడా మనకి అప్పులు అవుతాయని మీరు చెప్తూ ఉంటారు. అది ఎలానో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏంటంటే మనకు మొబైల్ నంబర్లో ఎండింగ్ 4 కానీ ఎండింగ్ 7 కానీ ఎండింగ్ 8 కానీ ఉంటే కనుక 4 వలన అనవసరమైన పంచాయతీలు సెటిల్మెంట్స్ అవన్నీ చేసుకొని వ్యక్తి ఎటు పోలేక దాంట్లోనే నిమగ్నమై ఉంటాడు. ఆ ఇబ్బందులు ఫ్యామిలీలో కలిగే ఛాన్స్ ఉంది. 7 నంబర్ ఉంటే ఒకవేళ ఎండింగ్లో స్పిరిచువల్ నంబర్, ఇది దైవభక్తి అనేది తీసుకెళ్ళిపోతుంది. ఫ్యామిలీని కానీ బిజినెస్ని కానీ పట్టించుకొనియదు ఎక్కువ శాతము. అందుకని ఈ 7 నంబర్ కూడా ఉండనియద్దు. అలాగే మ్యారేజెస్ ఎవరికైనా 7 నంబర్ ఎండింగ్ ఉంటే మ్యారేజెస్ కానివ్వదు, వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వనియదు, వాళ్ళకి ఇబ్బందులు. ఒకవేళ మ్యారేజ్ అయింటే ఈ నంబర్, మ్యారేజ్ అయిన తర్వాత ఈ నంబర్ తీసుకుంటే భార్యాభర్తలు కానీ ఏదైనా కానీ కలుసుకొనియకుండా ఇబ్బందులు చేస్తుంది. ఈ నంబర్ కూడా ఎండింగ్ 10th ప్లేస్లో ఉండొద్దు. ఇంకా 8 నంబర్ ఉంది. 8 నంబర్ కూడా ఎండింగ్లో ఉండకూడదు. 8 నంబర్ ఎండింగ్ ఉంటే ఏంటంటే అప్పుల పాలు చేస్తుంది. మీకు రావాల్సిన ఏదైతే మనీ ఉందో దాన్ని రానియకుండా ఎవరికైతే మీరు ఇవ్వాలో వాళ్ళతో ప్రెజర్ చేపిస్తుంది, చాలా ఇబ్బందులు పెడుతుంది. దీని వలన ఈ మూడిటి వల్ల కూడా అప్పులు చేపించే నంబర్స్, ఈ నంబర్స్ 10th ప్లేస్లో ఉంటే మీరు చూసుకొని దీన్ని చేసుకుంటే 100% బాగుంటుంది. తప్పకుండా సార్. ఎవరైనా మొబైల్ నెంబర్ కరెక్షన్ చేయించుకోవాలి అంటే కింద సార్ నెంబర్ ఇస్తున్నాం, కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.